ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు ఒక చిన్న అయ్యప్ప మంత్రాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తమసోమ హారం జనజ్ఞాన హారం త్రైవేద సారం పరబ్రహ్మ పారం మునిజ్ఞానకారం విదురే వికారం సదా బ్రహ్మ రూపం గణేశం నమామః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి శరణం అంటే చాలా ఇష్టం అట. శరణ ఘోష అంటే చాలా ఇష్టం అట. స్వామియే శరణమయ్యప్ప అంటే శరణము అంటే నేను నీకు అంకితం అవుతున్నాను, దాసోహం అవుతున్నాను అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఈ పదము శరణ ఘోష అంటే స్వామికి చాలా ఇష్టమట. చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆధ్యాత్మిక చింతనతోటి దైవ మార్గంలో, మనకు ధర్మ మార్గంలో హిందూ సనాతన ధర్మము, హిందూ సంప్రదాయం గురించి, ఇలా మన సనాతన ధర్మం గురించి, హైందవ సంస్కృతి గురించి, హిందూ సనాతన ధర్మం గురించి విశేషించి ముఖ్యంగా తల్లి చాలా ప్రోత్సాహము మరి ఇవ్వవలసి ఉంటుంది బిడ్డకు. అలా చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజేతగా రాణించేటటువంటి ప్రక్రియలో ముందు తల్లి విశేషమైనటువంటి పాత్రను పోషించాలి. అన్ని ముఖ్యమైన విషయాలే చెప్పాలి. అన్ని ముఖ్యమైన సూక్తులు నీతులు చెప్తూ ఉంటే తెలియకుండానే ఒక ఆదర్శవంతమైనటువంటి బిడ్డ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంటికి, ఆ గ్రామానికి, ఆ దేశానికి కూడా పేరు తెస్తూ ఉంటారు. అలాంటి పౌరులు పుట్టాలన్నా లేదా అలాంటి వాళ్ళు మన ఇంట్లో తయారవ్వాలంటే ముందు ఎలా తయారవుతారు? అలాంటి వాళ్ళు ముందు తల్లి ఆధ్యాత్మిక చింతనలో ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధీకరణతోటి అలా జీవన విధానాన్ని మలుస్తూ ఉంటే బిడ్డ తల్లిని చూసే అన్నీ కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఇక తల్లి రోల్ మోడల్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. అయితే ఒక మార్గదర్శిలా ఉండాలంటే మా అమ్మలా ఉండాలి అనేటటువంటి ఆలోచన బిడ్డకు కలిగించేటటువంటి ప్రక్రియ ప్రతి తల్లి గనక చేయగలిగితే ఇక చాలా గొప్పవాడు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను బిడ్డ మీద కనబరిచితే చాలా బాగుంటుంది.